ఏపీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద కార్పొరేషన్ లోన్కి ఎవరైతే అప్లై చేయాలి అనుకున్నారో కొంతమందికి అయితే కనుక కొన్ని జిల్లాల్లో సైట్ ఓపెన్ అవ్వలేదండి. బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ వాళ్ళకి కొన్ని జిల్లాల్లో సైట్ ఓపెన్ అయిందనమాట. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి, లోన్కి అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి, అండ్ అసలు ఈ లోన్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ, మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్తున్నానండి, పిన్ టు పిన్. సో మీరు వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే కనుక మీరు వన్స్ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకునే ఛాన్స్ అయితే కనుక మీకు ఉండదండి. సో అప్లై చేసేటప్పుడే మీరు కరెక్ట్గా అప్లై చేయండి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ క్లియర్గా తెలుసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ బీసీ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ వాళ్ళకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి March 22. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి డీటెయిల్డ్గా ఇప్పుడే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా అయితే కార్పొరేషన్ లోన్స్ అంటే ఏంటి, నిరుద్యోగంతో ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఒక అవకాశాన్ని కల్పించడం కోసం ఈ కార్పొరేషన్ లోన్స్ని అయితే కనుక స్టార్ట్ చేసిందండి. సో ఈ లోన్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది అంటే, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ లోన్ 100% ఎలిజిబిలిటీ. బిజినెస్ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఈ లోన్ సబ్సిడీ ఉంటుందా అని చెప్పి డౌట్ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం అలాంటి వాళ్ళకి లోన్ సబ్సిడీ ఉండదండి. ఆల్రెడీ వ్యాపారం రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఈ లోన్ సబ్సిడీ ఉండదన్నమాట. కొత్తగా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ కింద లోన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ ఈ లోన్ ఏజ్ వచ్చేసి 21 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలండి ఓసీ క్యాండిడేట్స్కి అయితే కనుక. అండ్ రిమైనింగ్ బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి అయితే కనుక 21 నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్. అండ్ ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీ దగ్గర ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ అండ్ మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ అండ్ ఆధార్ కార్డుకి లింక్ చేసి ఉన్న మీ మొబైల్ నెంబర్, ఈ 4ని మీ దగ్గర పెట్టుకోండి. సో ఈజీగా అయితే కనుక మీరు అప్లై చేసేయచ్చు. సో ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కనుక క్రోమ్ ఓపెన్ చేసేయండి. OBMMS అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఇక్కడ ఏపీ OBMMS అని చెప్పి చూపిస్తుంది కదా సైట్. ఇక్కడైతే కనుక క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డాష్ బోర్డ్ అయితే కనుక ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు ముందుగా అయితే కనుక రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంది కదా. సో ముందుగా అయితే కనుక ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ అయితే కనుక ఏ జిల్లా వాసులు అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అడుగుతుందండి. సో మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ని టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ఆధార్ నెంబర్కి అయితే కనుక మీ మొబైల్ నెంబర్ని ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది కదా. సో మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత మీ యొక్క నేమ్ని సర్నేమ్తో సహా అడుగుతుందన్నమాట. మీ యొక్క నేమ్ కూడా ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ గార్డియన్ నేమ్ కానీ అడుగుతున్నారనమాట. సో ఫాదర్ అయితే ఫాదర్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేలా ఫీమేలా అని చెప్పి అడుగుతున్నారు. సో జెండర్ కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే మెన్షన్ చేయడం బెటర్ అండి. సో మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని ఎగ్జాక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అడుగుతున్నారు. సో మీ యొక్క క్యాస్ట్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ని కూడా అడుగుతున్నారు. సబ్ క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓటీపీ కోసం సబ్మిట్ చేయమని అడుగుతుంది అనమాట. ఐ హియర్ బై ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఓటీపీ కోసం సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని అయితే కనుక ఇవ్వండి. ఓటీపీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే కనుక ఇలా ఓపెన్ అవుతుందండి. సో నెక్స్ట్ పేజీలో అయితే కనుక ఫస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ యొక్క నెంబర్ని అడుగుతుంది. సో క్యాస్ట్ ఇన్కమ్ కూడా మీరు దగ్గర పెట్టుకున్నారు కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుందండి. సో మీ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ రేషన్ కార్డ్ అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు కదా. పీడిఎఫ్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయండి మీ రేషన్ కార్డ్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్టడీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక స్టడీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. లేదు అంటే కనుక నో ఎడ్యుకేషన్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇప్పుడైతే
అయితే కనుక ఫస్ట్ ఆప్షన్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. ఇక్కడ మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేదా అగ్రికల్చర్కి సంబంధించిందా అని చెప్పి ఏ కేటగిరీ అయితే కనుక ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి బిజినెస్ని చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ని అయితే కనుక ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ కాస్ట్ దగ్గర అంటే మీ బిజినెస్కి యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పి మీరు ఇక్కడ టైప్ చేయండి అమౌంట్ని. ఈ లోన్లో అయితే కనుక మీకు 5 lakhs వరకు అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ బిజినెస్కి తగ్గట్టుగా మీరు అక్కడ మెన్షన్ చేయండి అమౌంట్ని. ఇక్కడ మీకు ఎస్ఆర్ నో అని చెప్పి 3 ఆప్షన్స్ చూపిస్తుంది కదా, వీటిలో ఫస్ట్ ఆప్షన్ డిఫాల్ట్గా నో అని చెప్పి మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఎకనామిక్ స్కీమ్ని మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారండి. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి మీరు మెన్షన్ చేసేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ 5 yearsలో మీరు ఏమైనా సరే లోన్ తీసుకున్నారని చెప్పి అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి క్లిక్ చేసేయండి. ఫైనల్గా అయితే సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫైనల్గా మీకు అప్లికేషన్ మొత్తం చెక్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. సో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫైనల్గా అప్పుడు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ ఏపీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే కనుక మీరు విలేజ్లో ఉంటే మీ యొక్క మండల ఆఫీస్ నుంచి కానీ లేదా మీకు సచివాలయం నుంచి కానీ మీకు కాల్ లెటర్ వస్తుందన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బ్యాంక్ సిబ్బంది మధ్యలో మీకు ఒక ఇంటర్వ్యూ నిర్వహిస్తారనమాట. సో ఆ ఇంటర్వ్యూలో మీకు ఏం అడుగుతారు అంటే కనుక మీరు లోన్ ఏ బిజినెస్ పర్పస్ మీరు లోన్ అప్లై చేశారు, అసలు ఆ లోన్ మీరు ఏ విధంగా రన్ చేయగలరు అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ కోసం అడుగుతారనమాట. సో అక్కడ వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు మీరు లోన్కి ఎలిజిబులా కాదా అని చెప్పి క్లారిఫై చేస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు డిసైడ్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ని నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తారనమాట. సో ఈ విధంగా ఫైనల్గా మీకు లోన్ శాంక్షన్ అయితే కనుక బ్యాంక్ నుంచి కూడా మీకు ఫైనల్గా కాల్ వస్తుంది. కాల్ లెటర్ వచ్చాక మీకు లోన్ శాంక్షన్ అయింది అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ కార్పొరేషన్ లోన్స్కి మీరు ఎలిజిబులా కాదా, ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి. ఈ కార్పొరేషన్ లోన్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.